హాయ్ అండి, వెల్కమ్ టు అబ్బాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము వర్డ్స్, మేక్ సెంటెన్స్ ఇలాంటివి తీసుకుంటున్నాం కదా. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. సో అది ఎలాగో ఈరోజు చూద్దాము. తెలుగులోనే హిందీ ప్రొనౌన్సియేషన్ ఇచ్చానండి, ఎందుకంటే తెలుగు అండ్ హిందీ రాసుకుంటూ వెళ్తే నాకు ఇక్కడ ప్లేస్ సరిపోదు. సో అందుకనే తెలుగు లెటర్స్ తోటి హిందీ ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను. ఓకే, చూడండి ఇక్కడ. నమస్కార్, మేరా నామ్ అనిల్ హై. నా పేరు అనిల్. मैं विप्रो में 5 साल से काम कर रहा हूँ. నేను విప్రోలో 5 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. मुझे 10 साल का अनुभव है. నాకు ఈ వర్క్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని मुझे ఏ काम में 10 साल का अनुभव है या तजुर्बा है అని కూడా అంటారు. ఓకే, మళ్ళీ చూడండి. నమస్కార్, మేరా నామ్ అనిల్ హై. मैं विप्रो में 5 साल से काम कर रहा हूँ. నా పేరు అనిల్, నేను విప్రో కంపెనీలో 5 ఇయర్స్గా పనిచేస్తున్నాను. मुझे 10 साल का अनुभव है. నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. मैं ऑफिस की कंपनी में काम करना चाहता हूँ. मैं आपकी कंपनी में काम करना चाहता हूँ. నేను మీ ఆఫీస్లో పనిచేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ బాస్ అంటారు, విప్రో మే నౌకరీ క్యూ చోడ్ రహే హో. అక్కడ ఎందుకు జాబ్ వదిలేస్తున్నావు? జనరల్గా అడుగుతారు కదా, ఎందుకు అక్కడ జాబ్ వదిలేస్తున్నావు అని. విప్రో మే నౌకరీ క్యూ చోడ్ రహే హో అంటే అక్కడ జాబ్ ఎందుకు మానేస్తున్నావు. मैं मेरे बच्चों के स्कूल के लिए इस तरफ घर लिया हूँ అంటే నేను మా పిల్లల కోసం, వాళ్ళ స్కూల్ కోసము ఇటు సైడ్ ఇల్లు తీసుకున్నాను. అంటే ఏమంటాము, मैं मेरे बच्चों के स्कूल के लिए इस तरफ घर लिया हूँ. आपका ఆఫీస్ మేరే ఘర్ కే కరీబ్ మే హై. మీ ఆఫీస్ నాకు ఇంటికి దగ్గరలోనే ఉంది, అందుకనే నేను మీ ఆఫీస్లో నా జాబ్ చేయాలనుకుంటున్నాను. ओके, ठीक है. वहाँ ऑफिस आपकी तनख्वाह क्या है అంటే నీకు అక్కడ తనఖా అంటే శాలరీ. వహా ఆప్కి తనఖా క్యా హై, అక్కడ నీకు శాలరీ ఎంత. ఓ కితనా దే రహే హే, వాళ్ళు ఎంత పే చేస్తున్నారు. రెండు అడగొచ్చు. వహా ఆప్కి తనఖా క్యా హై యా వహా కితనా దే రహే హే, కితనా పే కర్ రహే హే, ఇలా కూడా అనొచ్చు. ఓకే, అక్కడ నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు అని, వాళ్ళు ఎంత పే చేస్తున్నారు. ఓ కిత్నా పే దే రహే హే అంటే వాళ్ళు ఎంత పే చేస్తున్నారు అని. వహ పహలే 40,000 థా, అబ్ 80,000 దే రహే హే. ఫస్ట్లో 40,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 80 ఇస్తున్నారు అని. హో తో వహా ఆప్కా పోస్ట్ క్యా హై క్యా థా, మీ పోస్ట్ ఏంటి, అక్కడ మీరేం వర్క్ చేసేవాళ్ళు, నీ పోస్టింగ్ ఏంటి అని అడుగుతాం కదా. వహా టీమ్ మేనేజర్ థా, నేను అక్కడ మై వహా టీమ్ మేనేజర్ థా, నేను అక్కడ టీమ్ మేనేజర్ని ఉండేవాడిని. ఇది మనము జనరల్గా మనం ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇది మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాము. దాని తర్వాత బాస్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఇక్కడ నేను 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఇచ్చాను, మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారో, ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నారో అది మీరు అక్కడ యాడ్ చేసి కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి. నమస్కార్, మేరా నామ్ అనిల్ హై. నా పేరు అనిల్. మై విప్రో మే 5 साल से काम कर रहा हूँ. నేను విప్రోలో 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. मुझे 10 साल का अनुभव है. నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. मैं आपकी కంపెనీ మే కామ్ కర్నా చాతా హూ. నేను మీ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాడు. ఓకే, బాస్ ఇక్కడ దానికి మీ ఇంట్రడక్షన్ అయిపోయాక ఇక్కడ వాళ్ళు అడుగుతారు కదా, విప్రో మే నౌకరీ క్యూ చోడ్ రహే హో, అక్కడ ఎందుకు జాబ్ వదిలేస్తున్నావు. మై మేరే బచ్చోం కే స్కూల్ కే లియే ఇస్ తరఫ్ ఘర్ లియా హూ. నేను మా పిల్లల స్కూల్ కోసం ఇటు సైడ్ ఇల్లు తీసుకున్నాను. ఆప్కా ఆఫీస్ మేరే ఘర్ కే కరీబ్ మే హై ఇస్లియే, మీ ఆఫీస్ నాకు ఇంటికి దగ్గరలో ఉంది అందుకని. వహా ఆప్కి తనఖా క్యా హై, అక్కడ మీ శాలరీ ఎంత. ఓ కితనా దే రహే హే, వాళ్ళు ఎంత పే చేస్తున్నారు. వహ పహలే 40,000 థా, అబ్ 80,000 దే రహే హే. ఫస్ట్ అక్కడ 40,000 ఇచ్చారు, ఇప్పుడు నాకు 80,000 ఇస్తున్నారు. హో తో వహ ఆప్కా పోస్ట్ క్యా థా, మీరు అక్కడ ఏం పని చేసేవాళ్ళు, మీ పోస్టింగ్ ఏంటి అక్కడ. వహ టీమ్ మేనేజర్ థా, అక్కడ నేను టీమ్ మేనేజర్గా ఉండేవాడిని. సో ఇది ఇలా మనము చెప్తాము. సో మీకు
మీరు ఎక్కడెక్కడ మార్చుకోవాలనుకుంటున్నారో అలా మార్చుకొని దాన్ని కంటిన్యూ చేయండి.